సార్ మీకు ఏఎన్ఎన్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మోహన్ రెడ్డి అన్నకి నమస్కారం అన్న. బాగున్నారా? నమస్తే నమస్తే తమ్మి. అయితే అదే సంప్రదాయం పాటించట్లే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గిన్నిస్ బుక్ రికార్డ్ లో స్థానం సంపాదించినట్టున్నారు. నిడివిగా 2 గంటల 45 నిమిషాల పాటు లైవ్ ప్రసారం చేశారు. తప్పండి, తప్పండి. మీరు తప్పు చెప్తున్నారు. 2 నిమిషాలు ఎక్కువ చెప్పారు. 2 గంటల 43 నిమిషాలు మాత్రమే. సరే 2 నిమిషాలు ఏముందండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా చాలా విషయాల మీద చాలా స్పందించారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం అద్భుతాలు సృష్టించలేదు. ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆర్థికంగా ఎట్లాగా వెనకబడింది, మనం ఒక రాజధాని నిర్మించుకోలేకపోయాము. ఆ తర్వాత కాలంలో ఆ రాజధానికి పునాదులు వేద్దాం అనుకున్న టైంలో, పెట్టుబడులు పెడదాం అనుకున్న టైంలో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రూపాన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో అమరావతి రైతులకు ఏం చెప్పారంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్థలంతో పాటు నేను ఇంకొక 200 గజాలు ఎక్కువ ఇస్తానంటే అది నమ్మి అక్కడ రైతులు ఈయనకి మెజారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఏమండి, నా వాయిస్ క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది. ప్లీజ్ కంటిన్యూ. అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే, ప్రత్యేక హోదా తీసుకొస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, మద్యపానం పూర్తిగా నిషేధిస్తా, ఇట్లాంటి చాలా హామీలు ఇచ్చారు. మరి ఆ హామీల్లో భాగంగా ఏమి నెరవేరినాయి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే. సిపిఎస్ ఇవ్వాలా, సిపిఎస్ రద్దు చేయాలా, ప్రత్యేక హోదా తీసుకురావాలా, మరి జాబ్ క్యాలెండర్లో ఇవ్వాలా, మరి మద్యపాన నియంత్రణ అన్నారు. మరి ఎలక్షన్ టైంలో మద్యపానం నిషేధం కాదు కానీ నియంత్రణ అన్నారు. మరి దానిలో భాగంగానే కల్తీ లెక్కర చేశారు. మరి అమరావతి రాజధాని నిర్మిస్తానని చెప్పేసి 3 రాజధానులకు కట్టుబడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, భూదందాలు చేసి, స్కాములు చేసి, మొత్తం అంతా వైసీపీ హయాంలో ఏ నాయకుడు ఏ విధంగా తిరగబడినా గానీ ఎదుటివాడు మళ్ళీ ఎదురుదాడి తగ్గట్టుగా కేసులు పెట్టి భయపెట్టే పరిస్థితికి వచ్చింది. రాష్ట్ర పరిస్థితి ఎట్లాగైపోయిందంటే, గాడిన పడిపోయి అంధకారంలో గెలిపోయి రైతన్నలకు కూడా దేవుడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. చంద్రబాబు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే అంటారు. ఇవాళ రోజున పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రోజున అమ్మఒడి గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఇచ్చింది ఒకే ఒకరికి ఇచ్చారు. మరి ఇవాళ రోజున కూట ప్రభుత్వంలో అందరికీ ఇస్తున్నాం కదా. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము ఇస్తున్నాం కదా. ఉచిత బస్సు అంటారా? రాష్ట్రానికి ఉచిత బస్సు పథకం అనేది తలగమించిన భారమే. కానీ పక్క రాష్ట్రాలన్నీ కూడా అట్లాగా ఉచిత బస్సు పథకం వల్ల కొంచెం ఆర్థిక భారం ఎక్కువైనా గానీ తప్పని పరిస్థితుల్లో ఇవాళ రోజున 10,000 కానీ మెట్రో డీలక్స్ లని వాటి వరకు మేము పరిమితం చేసి మేము నడిపిస్తున్నాము. సో ఇక్కడ ఇంకా వేరే పథకాల గురించి మాట్లాడతా ఏదో ముగ్గురిని కలిపి బొక్కలో వేయాలి. ఈయన మాజీ ముఖ్యమంత్రి లేకపోతే కార్యకర్త లేదంటే సాక్షాత్ ఒక పార్టీ అధ్యక్షుడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నోరిస్తే వాళ్ళ కార్యకర్తలేమో రప్ప అంటారు, ఈయనేమో ఏమంటే బొక్కలో వేయాలి అంటారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా చేశారు. కొన్ని లక్షల మంది ప్రజానికం ఆయన వెనకాల ఉంది. కొంత లక్షల మంది కార్యకర్తలు ఆయన్ని దిక్సూచిగా చూస్తున్నారు. ఇవాళ రోజున అవన్నీ చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బొక్కలు ఏంటి? మీ దగ్గర అంత ఆధారాలు ఉంటే బయట పెట్టండి. దానికి తోడు ఎప్పుడు రాని మాటలు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి దత్తపుత్రుడు అని చెప్పేసి అని అంటారు. మరి మేము దత్తపుత్రులమే. మేము ఏ విధంగా దత్తపుత్రులం అంటే రాష్ట్ర ప్రజలకు మేము దత్తపుత్రులం. అందుకనే ఇవాళ రోజున మీ అరాచక పాలన, మీ ఉన్మాదతనం చూసి మేము అందుకనే ఇవాళ రోజున కూటమిని ఏర్పాటు చేసుకొని
ఒక బలంగా మేము నిలబడి వాళ్ళ రోజున కూటమిని మేము నిలబెట్టి ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికి వెళ్ళినా కానీ 100% స్ట్రైక్ రేట్ తో ముందుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారినే పదే 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 మీరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక్క సీటు కూడా గెలిచి మీ దగ్గర లేడు ఎమ్మెల్యే అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అన్నారు. ఇంట్లో పిల్లల్ని తిట్టారు, మా పార్టీలో ఆడపిల్లల్ని తిట్టారు, రోడ్డు మీదకి లాగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే కేసులు పెట్టారు. కానీ వాళ్ళ రోజున పరిస్థితి ఏమైంది? తారుమారు అయిపోయింది. ఎవరి కర్మ ఫలితమో వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళ రోజున ఇక్కడ ఇంకోటి ఉంది. ఏదైతే ఒకటి లక్ష్మీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానిలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని నెరవేర్చట్లేదు.